అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఢీకొట్టినటువంటి వైసీపీ బోట్లు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే రెస్క్యూ ఆపరేషన్ దగ్గర అయితే ఉన్నాం. సమయం మధ్యాహ్నం 12 గంటలు అయితే దాటింది. ప్రస్తుతానికి నిన్న రాత్రి సోమవారం నైట్ 10 గంటల వరకు చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ హెచ్ బ్లాక్ అనే విధానంలో రాత్రి 10 గంటల వరకు చేసినటువంటి పనుల్ని ఆపివేయడంతో మరలా తిరిగి మార్నింగ్ 7 గంటలకైతే ప్రారంభించారు. ఈ హెచ్ బ్లాక్ విధానంలో నదీ గర్భంలో ఉన్నటువంటి బోట్ని అయితే బయటికి వెలికి తీసే కార్యక్రమం అనేది విజయవంతంగా సాగుతుందని బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ ఇంజనీర్లు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి నదీ గర్భం లోపల 15 అడుగుల లోతులో ఉన్నటువంటి బోటుని ఆ హెచ్ బ్లాక్ విధానంలో ఏవైతే కొక్కేలు ఉన్నాయో వాటితో కలిపి 3 అడుగుల మేర అయితే రాత్రి అయితే లేపారు. ప్రస్తుతం మరో 2 అడుగులు కూడా పైకి లేగినట్టుగా తెలుస్తుంది. ఈ విధానంలో బోటుని ఇలానే ముందుకి గొల్లపూడి వైపు తీసుకెళ్దామని చూస్తున్నటువంటి తరుణంలో నదీ గర్భంలో మేటలు వేసినటువంటి ఇసుక, అలానే నదీ గర్భంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి బోటు తగలడంతో ఈ సహాయక చర్యలు అనేది రాత్రి 10 గంటల సమయంలో ఆపివేయడం జరిగింది. ప్రస్తుతం మరలా కూడా ఈ హెచ్ బ్లాక్ విధానంలోనే ఈ బోట్ను ముందుకు తీసుకెళ్ళడానికైతే బెకమ్ సంస్థ ఇంజనీర్లు, అలానే కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బుల టీం, సీ లైన్ స్కూబా డైవింగ్ టీం, ఇలా 3 బృందాల సభ్యులు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు. ప్రస్తుతం స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నదీ గర్భంలోకి అయితే దిగి బోటు చుట్టుపక్కల దాన్ని తీసుకెళ్లేటటువంటి మార్గంలో ఉన్నటువంటి ఇసుక మేటలు కానీ లేదా రాళ్ళు కానీ వాటిని తొలగించే ప్రాసెస్ని అయితే ప్రస్తుతం చేపడుతూ ఉన్నారు. ఈ ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే పద్ధతి ఏదైతే ఉందో మరికొంతసేపట్లో బోట్లో నీళ్లు నింపి ఈ మునిగిపోయినటువంటి బోటు యొక్క ఉపరితలం ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకు కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి 2 బోట్లను కూడా ఆ లెవెల్కి తీసుకెళ్ళి తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ను బయటికి తోడటం ద్వారా ఈ మునిగిపోయిన బోటును అయితే పైకి లేపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నదీ గర్భం నుంచి 3 అడుగుల లోతులోకి అయితే పైకి అయితే ఈ మునిగిపోయినటువంటి బోటు ఉంది. ఆ ఎత్తులో కూడా ఇక్కడ ఇసుక మేటలు వేసి ఉండటం, అలానే రాళ్ళు ఉండటంతో ఇలానే ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ అయితే లేట్ అవుతుంది. ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అడిగి తెలుసుకుని వెళ్ళారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాసెస్లోనే ఈ బోట్ని ఖచ్చితంగా బయటికి తీయగలమని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వమని నిమ్మల రామానాయుడు గారు సూచనలు అందజేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మీరు చూడొచ్చు ఈ స్కూబా డైవింగ్ టీంకి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఈ పడవ ఉన్నటువంటి వైశాల్యం దాదాపుగా 40 నుంచి 45 మీటర్ల పడవ ఉన్నటువంటి ఈ పడవ ఏ ప్రదేశంలో ఉందో కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా ఈ బోట్ని నీళ్ళ లోపలే ఉంచి ఇలానే ఈ 2 బోట్ల సాయంతో అంటే నదీ గర్భం లోపల అడుగు నుంచి దాదాపుగా ఒక 5 అడుగుల ఎత్తులోపు ఆ బోటు నుంచి ఇదే విధంగా గొల్లపూడి వైపు తరలించడానికైతే ఇక్కడ చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మీరు చూడొచ్చు స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో బోటు మునిగినటువంటి ప్రాంతంలో వేసినటువంటి ఇసుక మేటలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, వాటిని తొలగించే కార్యక్రమం అయితే ఇక్కడ నుంచి చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం వాటర్ లోడింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేయడానికైతే ఈ బోటు ఏ పరిస్థితిలో ఉంది, నదీ గర్భం లోపల నుంచి కదలడానికి ఏ వేలో తీసుకెళ్తే ఇక్కడ నుంచి కదులుతుంది అనేది కూడా వీళ్ళు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ చూడొచ్చు 3 సంస్థలకు చెందినటువంటి నిపుణులైనటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు కావచ్చు, డైవింగ్ టీం కావచ్చు, అలానే అబ్బుల్ గారి టీం కావచ్చు, మొత్తం అందరూ కూడా ఈ బోట్ను బయటికి తీసుకెళ్ళడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆపరేషన్ హెచ్ బ్లాక్ అనే విధానమే ఈ బోట్లు బయటకు తీయడానికి ఉపయోగపడుతుందని బెకమ్ సంస్థకు చెందినటువంటి ఇంజనీర్లు సూచించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా పూర్తి చేసి నిన్న బోటు ప్రకాశం బ్యారేజ్కి కేవలం 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి బోటుని 20 అడుగుల దూరం వరకు అయితే ముందుకు తీసుకెళ్లారు. ఇదే వేలో బోటు వెళ్ళిపోతుందని చెప్పేసి బోట్లని ముందుకు కదిపితే రాత్రి 10 గంటల వరకు ట్రై చేసినా కూడా బోటు ముందుకు కదలేదు. కారణం ఏంటని డైవింగ్ టీం నదిలోకి వెళ్ళి దిగి చూడగా ఇసుక మేటలు, అలానే పెద్ద పెద్ద బండరాళ్ళు అనేవి ఇక్కడ బ్యారేజ్ దగ్గర అడ్డుపడడంతో పడవ అనేది ముందుకు కదలడం సాధ్యం కాలేదని కూడా వీళ్ళు తెలియజేశారు. ప్రస్తుతానికి వాటిని కదిలించడమా లేదంటే నది అడుగు భాగానికి 3 అడుగుల పైన ఉన్నటువంటి మునిగిపోయిన బోట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పైకి లేపడం అనేది ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు. మీరు చూడొచ్చు బోటు హెచ్ బ్లాక్ ఏదైతే ఉందో దాని అవతల ఆ బోటు యొక్క ఎదర భాగం అనేది పైకి తేలి మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఈ విధానం అయితేనే ఖచ్చితంగా కదులుతుందని చెప్పి ఇప్పుడు వాటర్ లోడింగ్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయబోతూ ఉన్నారు.
ప్రస్తుతానికి బోట్ నదీ గర్భానికి 3 అడుగులు అంటే దాదాపుగా ఆ నీటి మట్టం నుంచి 12 అడుగులు లోతులైతే బోట్ ఉంది. ఏవైతే కొక్కేలు ఉన్నాయో హెచ్ బ్లాక్కి వేసినటువంటి కొక్కేలు ఇటువైపు బోటుకు 5 ఇటువైపు బోటుకు 5 ఆ కొక్కేల సాయంతో బోట్ని అయితే ఇంకాస్త పైకి లేపడానికి అయితే చూస్తున్నారు. ప్రస్తుతానికి వీటిలో వాటర్ లోడింగ్ అనే ప్రక్రియను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. వాటర్ లోడ్ చేసిన కొద్దీ ఈ బోట్లు అనేవి నీటిలోకి మునుగుతున్నటువంటి తరుణంలో ఆ కొక్కేలకు ఉన్నటువంటి కప్లింగులు అలాంటి చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టైట్ చేయడం ద్వారా బోట్ని పైకి లేపే ప్రయత్నం అయితే ఈ విధానంలో అయితే చేస్తున్నారు. ఈ అండర్ వాటర్ ఆపరేషన్ అనేది సక్సెస్ అయ్యి ఖచ్చితంగా మేము ఈ బోట్ని బయటకు తీసుకొస్తామనేది సంస్థ ప్రతినిధులు ప్రస్తుతానికి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మీరు చూడొచ్చు అండర్ వాటర్ గ్యాస్ కటింగ్ ప్రక్రియ అనేది కూడా మరి ఈరోజు స్టార్ట్ చేస్తున్నటువంటి అవకాశం ఉందన్నట్టుగా ఈ సీ డైవింగ్ టీం వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. గ్యాస్ కటింగ్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే నదీ గర్భంలోకి అయితే తీసుకెళ్లారు. మరి హాక్సా బ్లేడ్లు వాటిని కూడా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి నదీ గర్భంలో అడ్డుపడినటువంటి వీటినైనా కట్ చేయడమో లేదంటే అవి ఏమైనా తొలగించడానికి కూడా వీటిని వాడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఈ పద్ధతిలోనే బోట్లు తీయడం అనేది సాధ్యపడుతుందని చెప్తున్నటువంటి తరుణంలో ఈ బోట్ల వెలికితీత అనేది మరికొద్ది రోజులు ఆలస్యం పట్టేటట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బోటు యొక్క వెయిట్ అనేది వాటర్లో మునిగి ఉండటం వల్ల దాదాపుగా 350 టన్నుల బరువుకి చేరిందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విధానంలో మాత్రమే ఈ బోట్లు తొలగించే ప్రక్రియ అనేది సాధ్యపడుతుంది, కానీ మిగతా ఏ విధానంలో కూడా ఈ బోట్లు కదిలే పరిస్థితి లేదని ఇంజనీర్లు తెలుపుతున్నారు. ప్రస్తుతానికి ఆ బ్యారేజ్కి ఎగువ భాగంలో అటు గొలపూడి వైపు తిప్పి ఉన్నటువంటి బోట్ ఏదైతే ఉందో ఈ బోటుని ఇక్కడ నుంచి తొలగిస్తేనే మిగతా 2 బోట్లు కూడా ఇక్కడ నుంచి తీయడం సాధ్యపడుతుంది అంటున్నారు. ప్రస్తుతానికి ఈ బోట్ను తొలగిస్తే ఆ మార్గం సుగమం అవుతుంది కాబట్టి అదే వేలో ఈ 2 బోట్లు కూడా ఈజీగా ఇక్కడ నుంచి తొలగించవచ్చు అని చెప్పి బెకెమ్ సంస్థ ఇంజనీర్లు అయితే తెలుపుతూ ఉన్నారు.